హే గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో గైస్. ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. మీలో ఎవరైతే కనుక ఈ MyV3 యాడ్స్ అనే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటారో సో వాళ్ళు ఫస్ట్లీ తెలుసుకోవాల్సింది దీంట్లో అసలు ఎర్నింగ్ అనేది ఎలా జరుగుతుంది, అసలు ప్లాన్స్ ఏంటని చెప్పేసి మీకు చాలా డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎవ్రీథింగ్ అనేది అయితే అర్థమవుతుంది అనమాట ఈ కంపెనీకి సంబంధించి. సో మనకి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి. సో మీ అందరికీ తెలుసు కదా MyV3 యాడ్స్ అనేది ఒక కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళే మనకి ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ అనేది మనకి డైరెక్ట్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా ఓపెన్ అయితే చేయండి అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు గైస్, మీకు ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది కదా. సో ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కనుక మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కానీ లేదంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే కనుక మొబైల్ నెంబర్ అనేది ఉందో ఈ యొక్క మొబైల్ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్లో హాయ్ MyV3 యాడ్స్ అని చెప్పేసి మీరైతే మెసేజ్ చేయండి అనమాట. మీకు ఆటోమేటిక్గా ఒక రిజిస్టర్ ఫామ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ ఫామ్లో మీకు ఏదైతే కనుక డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే సెండ్ చేయాలి. సో సెండ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీకు ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అనేది ఈ యొక్క యాప్లో మనం అసలు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా యాప్లో అసలు ఎలా ఎర్నింగ్ జరుగుతుంది ఏంటని చెప్పేసి మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది గైస్. ఓకే, సో మీరు ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు టుడే ఎర్నింగ్స్, టోటల్ ఎర్నింగ్స్ అనేది కాకుండా అవైలబుల్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది కదా. సో చూసుకోవచ్చు అన్నిట్లో కూడా మనకి 0 అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో పైన కనుక చూసుకుంటే రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాని మీద మీరైతే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ మనకి వీడియో అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ఓకే, సో ట్యాప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఒక వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని మీద మీరైతే ట్యాప్ చేయాలి. మీరు వీడియో చూస్తున్నప్పుడు అంతా కూడా మనకి ఎస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి ఎవ్రీ 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ వస్తుందన్నమాట. సో మీకు ఎస్ అని వచ్చినప్పుడల్లా మీరైతే ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. వన్స్ మీరు ఒక్కసారి కనుక ఎస్ అనేది కనుక ప్రెస్ చేయకపోతే మళ్ళీ వీడియో అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీకు ఒక్కొక్కసారి వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఆల్రెడీ చూసిన వీడియో కనుక మీకు వస్తే అంటే దీని గురించి మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే ఆటోమేటిక్గా మీరు వీడియో అనేది స్కిప్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కనుక మీరు స్కిప్ చేసుకుంటూ పోతే కనుక మీకు వన్స్ లాస్ట్లో ఒక్కసారి మాత్రమే ఎస్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మీరైతే ఎస్ అనేది వచ్చేంత వరకు అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఎస్ అనేది ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇది మనకి డైలీ చేయవలసిన ప్రాసెస్ అనమాట. ఇది మనకి డైలీ అనేది మీరైతే కంప్లీట్ చేయాల్సింది. సో మీరు కనుక వన్స్ ఒక్కసారి కనుక వీడియో అనేది చూడకపోయినా సరే మీకు మనీ అనేది అయితే రాదనమాట. ఓకే, ఈ వీడియో అనేది మీరైతే డైలీ అయితే చూడాలి. సో డైలీ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు ఈ విధంగా సక్సెస్ అనేది వస్తుంది కదా. సో సక్సెస్ అనేది వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇదే మనకి స్క్రీన్లో చూసుకోవచ్చు మళ్ళీ మనకి పైన 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి అనమాట. సో ట్యాప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వీడియో ప్లేస్లో అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అయితే రావాలన్నమాట. మీరు వీడియో అనేది కంప్లీట్గా చూసినట్లయితేనే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అయితే ప్రెస్ చేయండి గైస్. ఓకే, సో ప్రెస్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఇంకొక వీడియో అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఎర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడాలి. సో కంప్లీట్గా చూసిన తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా మనకి క్యాప్చా అనేది అయితే వస్తుందన్నమాట. ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది అయితే జరుగుతుందన్నమాట. అక్కడ కూడా మనం వీడియోస్ అనేది స్కిప్ చేయొచ్చు. సో కానీ స్కిప్ చేసినా సరే యాప్ వాళ్ళు ఎప్పుడైతే కనుక క్యాప్చా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటారో సో అప్పుడే క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చాలామందికి కొద్దిగా వీడియోస్ అనేది ఇరిటేట్గా ఉంటాయి కాబట్టి సో మీరు స్కిప్ చేయాలనుకుంటే మాత్రం వీడియోస్ అనేది స్కిప్ చేసి ఆటోమేటిక్గా క్యాప్చా అనేది వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయండి. సో క్యాప్చా వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి గైస్. ఓకే, సో గైస్ ఇకపోతే కంపెనీకి సంబంధించి కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్లాన్స్ అనేది మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి గైస్, సో టోటల్గా 6 ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 6 ప్లాన్స్కి సంబంధించి ఎర్నింగ్ ప్రాసెస్ అనేది సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనకి ఫస్ట్ ప్లాన్ కనుక చూసుకుంటే ఓఎం మెంబర్. సో ఈ ఓఎం మెంబర్ అనేది మీరు ఎప్పుడైతే కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని యాప్లో లాగిన్ అవుతారు కదా. సో లాగిన్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఓఎం మెంబర్ అనేది
అనేది అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఓఏ మెంబర్ యాక్టివేట్ అయితే మీరు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు డైలీ మీరు 5 రూపీస్ అనేది ఫ్రీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 5 రూపీస్ ఇంటూ 30 డేస్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా 150 రూపీస్ అనేది మీరు ఫ్రీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైతే కనుక 150 రూపీస్ అనేది అవుతాయో సో మీరు అప్పుడైతే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకి ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట ఓఏ మెంబర్లో. సో ఓఏ మెంబర్లో మీరు అబోవ్ 60 రూపీస్ కంటే విత్డ్రా అనేది చేయాలి. సో మనకి 150 రూపీసే కాదనమాట, అబోవ్ 60 రూపీస్ కంటే మీరు ఎక్కువ విత్డ్రా అనేది చేయాలన్నమాట. సో విత్డ్రా చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే కనుక ఓఏ మెంబర్లో ఉండి ఎప్పుడైతే కనుక 60 రూపీస్ అనేది క్రాస్ చేస్తారో సో క్రాస్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ విత్డ్రా చేస్తారు కదా. సో ఫస్ట్ విత్డ్రా చేసిన తర్వాత మీరు మళ్ళీ అదే ప్లాన్లో ఉండి ఓఏ మెంబర్లో ఉండి మీరు విత్డ్రా చేయాలంటే 1 అప్గ్రేడ్ అనేది చేయాలి. ఆ అప్గ్రేడ్ వచ్చేసేనండి కనుక మనకి సెకండ్ ప్లాన్ అనమాట, బిఎం ప్లాన్ 360 రూపీస్ అనేది. సో ఈ 360 రూపీస్ అనేది కనుక మనకి చూసుకుంటే మనకి సెకండ్ ప్లాన్ అనమాట. సో ఈ 360 రూపీస్తో మనం ఒక పర్చేజ్ అనేది చేయాలి. సో ఒక పర్చేజ్ వచ్చేసి చూసుకోవచ్చు ఆటోమేటిక్గా హెర్బల్ ఫేస్ క్రీమ్ అనమాట. ఓకే, సో మీరు 360 రూపీస్ ప్లాన్ అనేది తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా 480 రూపీస్కి సంబంధించి ఒక ఫేస్ క్రీమ్ అనేది అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో మీరు ఎట్లాంటి పెట్టుబడి పెట్టినట్టయితే కాదనమాట, మీకు ఒక ఫేస్ క్రీమ్ అనేది మీరైతే పర్చేస్ చేసినట్టు. ఓకే, సో ఈ ఫేస్ క్రీమ్ అనేది మీరు తీసుకొని ఆటోమేటిక్ మీరు డైలీ వచ్చేసి 7 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా కనుక మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మంత్లీ వైడ్గా చూసుకుంటే 210 రూపీస్ అనమాట. 7 into 30 days ఈక్వల్ టు 210 రూపీస్ అనేది మీరైతే అన్లిమిటెడ్ టైమ్స్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీకు ఎట్లాంటి లిమిట్స్ అనేది లేవన్నమాట. మీరు లైఫ్ లాంగ్ అనేది బిఎం ప్లాన్లో ఉండొచ్చు, లైఫ్ లాంగ్ అనేది మీరు బిఎం ప్లాన్లో ఉండి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ ప్లాన్ చూసుకోవచ్చు కేసు ఆటోమేటిక్గా మనకి సిల్వర్ మెంబర్ అనమాట. ఎస్ఎం మెంబర్ కనుక చూసుకుంటే 3060 రూపీస్ అవుతుందన్నమాట. సో ఈ 3060 రూపీస్ కానీ మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు ఇక MyV3 యాడ్స్కి సంబంధించి క్యాప్సూల్స్ అనేది ఒక 1 బాక్స్ అనేది అయితే వస్తుంది గైస్. ఓకే, సో ఒక 1 బాక్స్ యొక్క వాల్యూ కనుక మనకి చూసుకుంటే కనుక నియర్లీ 3900 రూపీస్ అవుతుందన్నమాట. సో మీరు ఏదైతే కనుక పెట్టుబడి పెట్టారో సో దానికి సంబంధించి ఒక క్యాప్సూల్స్ అయితే వస్తుందన్నమాట. సో ఒక క్యాప్సూల్స్ అనేది మీరైతే బయట ఎక్కడైనా సరే సేల్ చేసుకో, లేదంటే కనుక మీరు ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే కనుక ఎస్ఎం ప్లాన్ అనేది తీసుకుంటారో థర్డ్ ప్లాన్ అది, సో థర్డ్ ప్లాన్ తీసుకున్నప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు డైలీ వచ్చేసి 12 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కనుక చూసుకుంటే మనకి 30 డేస్ వచ్చేసి చూసుకోవచ్చు అనమాట 360 రూపీస్ అనేది మనం అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది మనకి మంత్లీ వచ్చేసి 360 రూపీస్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు 360 రూపీస్ అనేది కాకుండా మనకి ఇంకా ఎక్కువగా కనుక ఇన్కమ్ అనేది కావాలనుకుంటే మాత్రం మీరు నెక్స్ట్ ప్లాన్ చూసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా గోల్డ్ మెంబర్ ప్లాన్ అనేది నియర్లీ వచ్చేసి మనకి 30,360 రూపీస్ అనేది అయితే ఉందన్నమాట. సో 30,360 రూపీస్తో మీరు గోల్డ్ మెంబర్ అనేది పర్చేస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు MyV3 యాడ్స్కి సంబంధించి 10 క్యాప్సూల్స్ అనేది మీకు అయితే ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో 10 క్యాప్సూల్కి సంబంధించి సో దాని యొక్క వాల్యూ కనుక మీరు చూసుకుంటే నియర్లీ వచ్చేసి 39,000 రూపీస్ అయితే ఉంది గైస్. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే కనుక ఫోర్త్ ప్లాన్ అనేది తీసుకుంటామో సో మనకి డైలీ వచ్చేసి 120 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో 120 రూపీస్ ఈక్వల్ టు 30 డేస్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3600 రూపీస్ అనేది మనకైతే మంత్లీ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు, సో మనకి వేరే ప్లాన్ కావాలని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే ఆటోమేటిక్గా డైమండ్ మెంబర్ అనేది అయితే తీసుకోవచ్చు. సో డైమండ్ మెంబర్ యొక్క వాల్యూ కనుక మనం చూసుకుంటే ఆటోమేటిక్గా 60,660 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి MyV3 యాడ్స్ వాళ్ళైతే 20 క్యాప్సూల్స్ బాక్స్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఏదైతే కనుక పెట్టుబడి పెడుతున్నారో సో దానికి సంబంధించి వాళ్ళైతే కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటి యొక్క వాల్యూ కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. 78,000 రూపీస్ అనేది అయితే ఉంది గైస్. ఓకే, సో దీంట్లో మనకి చూసుకుంటే కనుక పర్ డే వచ్చేసి 240 రూపీస్ అనేది మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 240 రూపీస్ ఇంటూ 30 డేస్. సో 240 రూపీస్ ఇంటూ 30 డేస్ అంటే మీరు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 7,200 రూపీస్ అనేది మనం అయితే మంత్లీ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకి ఇంకా ఇన్కమ్ అనేది లేదంటే కనుక లాస్ట్ ప్లాన్ అనమాట క్రౌన్ మెంబర్ అనేది. సో ఒక క్రౌన్ మెంబర్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 1,21,260 రూపీస్ అనేది మీకు అయితే ఉండాలన్నమాట. సో 1,21,260 రూపీస్ అనేది మీరు యూస్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా అయితే 40 క్యాప్సూల్ బాక్స్ అనేది మనకి MyV3 యాడ్స్ నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఆ 40 యొక్క వాల్యూస్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. 1,56,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనకి పర్ డే వచ్చేసి 480 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు పర్చేస్ చేసింది అయితే ఇదేనమాట. మనకి లాస్ట్ ప్లాన్ అనేది నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. నేనైతే డైలీ వచ్చేసి 480 రూపీస్ అనేది అయితే ఇన్కమ్ అనేది అయితే ఎర్నింగ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో 480 రూపీస్ ఇంటూ 30 డేస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూసుకోవచ్చు అనమాట 14,400 రూపీస్ అనేది నేనైతే మంత్లీ అనేది విత్డ్రా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో గైస్ చూసారు కదా. సో నేను మీకు ఇప్పుడు చూపించిందంతా కూడా సెల్ఫ్ ఎర్నింగ్ గైస్. సో సెల్ఫ్ ఎర్నింగ్ అంటే మనకి నార్మల్గా కనుక చూసుకుంటే ఇట్లాంటి మార్కెటింగ్ యాప్స్ అన్నీ కూడా మనకి కంపల్సరీగా రిఫరల్స్ చేయాల్సిందని చెప్పేసి
ఒక ప్రెజర్ అనేది అయితే పెడతారనమాట. సో కానీ ఈ యొక్క కంపెనీలో రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే అస్సలు లేదు. సో రిఫరల్ ఇన్కమ్ అనేది లేదంటే మీన్స్ ఇక్కడ మనం కంపల్సరీగా రిఫరల్స్ అనేది చేయవలసిన పని అయితే లేదనమాట. సో రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే ఉంది కానీ సో రిఫరల్ ఇన్కమ్ అనేది కనుక మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వేరే వాళ్ళని ఎలా రిఫరల్ చేయాలండి అని చెప్పేసి. సో అది మాత్రం మీరైతే మిస్ అవ్వద్దు. సో మీకు అర్థమవుతుంది కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా చూడండి. మీకు ఇక్కడ ఏదైనా సరే ఒక ప్లాన్ అనేది నచ్చి మీరైతే జాయిన్ అయ్యారనుకోండి. బిఎం అయినా పర్లేదు, ఎస్ఎం అయినా పర్లేదు, జిఎం అయినా పర్లేదు, లేదంటే కనుక సిఎం అయినా పర్లేదు అనమాట. సో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే ఆ ప్లాన్కి సంబంధించి మనం కంపల్సరీగా రిఫరల్స్ అనేది చేయాలి. ఇన్ని రిఫరల్స్ అనేది మనకి టార్గెట్ ఉందో ఆ రిఫరల్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ఇట్లాంటి రూల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేవన్నమాట. జస్ట్ మీరు ఏదైతే కనుక ఒక ప్లాన్ అనేది పర్చేస్ చేస్తారో ఆ ప్లాన్కి సంబంధించి మీకు ఏదైతే కనుక ఇన్కమ్ అనేది మంత్లీ వస్తుందో సో అది మీరైతే మంత్లీ అయినా విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు ఎప్పుడైతే కనుక అబోవ్ 60 రూపీస్ అనేది అవుతుందో సో అప్పుడైనా సరే మీరైతే విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీంట్లో మనకి నచ్చినటువంటి పాయింట్ అనేది ఇదే అనమాట. సో మనకి ఎట్లాంటి రిఫరల్స్ అనేది లేకుండా మన ఓన్గా సెల్ఫ్ ఎర్నింగ్ కూడా మనం అనేది చేసుకోవచ్చు కాబట్టి సో సెల్ఫ్ ఎర్నింగ్స్ అనేది ఎవరికైతే కనుక కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరికైనా సరే ఈ యాప్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలనుకుంటే సో దీంట్లో మనకి ఇంకా రిఫరల్ ఇన్కమ్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి కనుక మీకు తెలియాలంటే సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఆ నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ప్లాన్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ యొక్క ప్లాన్స్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, సో జాయిన్ అయిన తర్వాత మనకి ఏదైతే కనుక ప్రొడక్ట్స్ అనేది ఇస్తున్నారు కదా ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనకి డైరెక్ట్గా కొరియర్ అవుతుందా లేదంటే కనుక మనం ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి మీకు చాలా డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో అన్ని పాయింట్స్ అనేది కూడా మీకైతే కవర్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే. సో సీ ఆన్ టుమారో. థ్యాంక్ యూ. బాయ్.